భారత్ చైనాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి కదా. యుద్ధంలో విజయం సాధించాలంటే శత్రువుని తెలివితో దెబ్బకొట్టాలి. ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం ఈటలు, బల్లాలు, అలాగే అస్త్రాలు, శస్త్రాలు. అటువంటి చైనా భారత్ సరిహద్దు దగ్గర అనునిత్యం ఘర్షణ ఉండే ఉంటుంది కదా. డ్రాగన్ కంట్రీ విస్తరణ చేయడానికి, భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మోదీ ప్రభుత్వ సరిహద్దు దగ్గర వ్యూహాత్మకంగా శివాజీ విగ్రహాన్ని నెలకొల్పాడు. పొరుగు దేశం అభ్యంతరం చెప్తే శాంతి చర్చల పేరుతో విదేశాంగ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగాని భూభాగాన్ని అయితే వెనక్కివ్వరు. అప్పట్లో మన దేశం అంతర్భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకుంది. ఇప్పటికీ ఆ ప్రాంతం డ్రాగన్ కంట్రీ గుప్పెట్లో ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతాలపై నెహ్రూకి ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతుంది కదా. చాలా పన్నాగాలు పండుతోంది. ఇందులో భాగంగా సరిహద్దుల దగ్గర గ్రామాలను కూడా గడుతుంది. ప్రస్తుతం శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో చైనా గ్రామాలను నిర్మిస్తోందని శాటిలైట్ ఇమేజ్ ద్వారా బయటపడింది. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలంటే మీరు చేయవలసిందల్లా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడమే. దాంతో నేను పెట్టిన వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. మీరు రోజు చాలా మంది వీడియోస్ చూస్తూనే ఉంటారు, ఎప్పుడు చెప్పే మాటే. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకోవాలి అంటే మరి నా వీడియోస్ మీకు వెంటనే వచ్చేసేయాలి కదా. నేను బీజేపీలో ఉండడం వల్ల కొన్ని వీడియోస్ బీజేపీకి ఫేవర్గా అనిపించవచ్చు. యాక్చువల్ నేను బీజేపీకి ఫేవర్గా ఎప్పుడు మాట్లాడను, ఉన్న నిజాలే మాట్లాడతాను, నిజాల్ని నిర్భయంగా మాట్లాడతాను. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ అయితే సూపర్ టాపిక్, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. యుద్ధంలో విజయం సాధించాలంటే శత్రువుని తెలివితో దెబ్బకొట్టాలి. ఒకప్పుడు యుద్ధం అంటే కేవలం ఈటలు, బల్లాలు, అలాగే అస్త్రాలు, శస్త్రాలు. బలమున్న వాడితే రాజ్యమయ్యేది. కానీ ఇప్పుడు యుద్ధరంగం పూర్తిగా మారిపోయింది. శత్రువు ఎత్తులకు పై ఎత్తులేయగలగాలి. శత్రువు ఆలోచనలను ముందుగానే పసిగట్టి చెక్ పెట్టాలి. అప్పుడే లేటెస్ట్ యుద్ధరంగంలో విజయం సాధించగలం, లేకపోతే ఓటమి తప్పదు. భారత్ చైనాల మధ్య ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి కదా. విస్తరణవాద కాంక్షతో అనునిత్యం రగిలిపోయే చైనాకి సరిహద్దు దేశాలన్నిటితోనూ గొడవలున్నాయి. తైవాన్, ఫిలిప్పైన్ వంటి చిన్న దేశాలను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు చైనా అయితే భయంకరంగా ప్రయత్నం చేస్తుంది. అటువంటి చైనా భారత్ సరిహద్దు దగ్గర అనునిత్యం ఘర్షణ ఉండే ఉంటుంది కదా. పని కట్టుకొని అలా ప్రవర్తిస్తూ ఉంటారు. డ్రాగన్ కంట్రీ విస్తరణ చేయడానికి, భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇకపోతే మన వాళ్ళు మన భూభాగాన్ని కాపాడుకోవడం కోసం హిమాలయ పర్వత శ్రేణుల్లో మన సైనికులు అలుపెరగకుండా పహారా కాస్తూ కూడా ఉంటారు. చైనాను స్టాప్ చేయాలంటే కేవలం తుపాకీతో పహారాగాస్తే సరిపోదు కదా. అందుకు నాయకత్వ నిర్ణయాలు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మోదీ ప్రభుత్వ సరిహద్దు దగ్గర వ్యూహాత్మకంగా శివాజీ విగ్రహాన్ని నెలకొల్పాడు. లడాక్ లో పాంగోంగ్ తో దగ్గర 30 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని బీజేపీ ఎంపీ జమాంగ్ ఆవిష్కరించారనమాట. ఈ విగ్రహం సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరాఠా యోధుడి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా చైనాకి వ్యూహాత్మకంగా చెక్ పెట్టిందనమాట మోడీ ప్రభుత్వం. కేవలం విగ్రహంతో చైనాకి ఎలా చెక్ పెట్టొచ్చు అనే డౌట్ అందరికి వస్తుంది కదా. ఈ విగ్రహం ఏర్పాటు కేవలం యాదృచ్ఛికం కాదు. పాంగాంగ్ సోను భారత్ భూభాగంగా చూపించడానికి మోదీ ప్రభుత్వం పనిచేసింది. చైనా మన భూభాగాలను ఆక్రమించుకోకుండా ఉండటానికి ఈ విగ్రహం ఉపయోగపడుతుంది. అదెలాగో నేను ఇప్పుడు ఒకసారి చెప్తాను. డ్రాగన్ కంట్రీ వన్ చైనా పాలసీలో భాగంగా ఇతర దేశ భూమిని ఆక్రమించుకుంటూ ఉంది. ఇందుకు ఆ దేశం ఉపయోగించే పద్ధతి సలామీ స్లైసింగ్. అసలు ఈ సలామీ స్లైసింగ్ అంటే ఏంటి నేను చెప్తాను. 1940 హంగేరియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాత్స్యూరో కోసి ఈ పదాన్ని వాడాడు. విపక్ష పార్టీలను చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట. అదే రెండు దేశాల మధ్య యుద్ధం అయితే పొరుగు దేశాల చిన్న ప్రాంతాలను తమని చెప్పుకొని మెల్లగా తమ అధీనంలోకి తెచ్చుకోవడం. ఇది మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైనా ఉండొచ్చు. పొరుగు దేశం అభ్యంతరం చెప్తే శాంతి చర్చల పేరుతో విదేశాంగ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది. అంతేగాని భూభాగాన్ని అయితే వెనక్కివ్వరు. కిలోమీటర్ కోసమో, కొన్ని వందల కిలోమీటర్ల భూభాగం కోసమో పొరుగు దేశాలు యుద్ధానికి దిగవు కదా. చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను అయితే మొత్తం లాగేసుకుంది. ఈ విధానంలో భాగంగానే మన దేశం కొన్ని వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది. నెహ్రూ కాలం నుంచి ఈ పద్ధతి మొదలైంది. అప్పట్లో మన దేశం అంతర్భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకుంది. ఇప్పటికీ ఆ ప్రాంతం డ్రాగన్ కంట్రీ గుప్పెట్లో ఉంది. ఈ విషయం పట్ల నెహ్రూ వైఖరిని అడిగితే గడ్డి మొక్క కూడా మొలవని ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్నా తప్పులేదన్నట్లుగా మాట్లాడారు. మన కర్మ. దీన్ని బట్టి చూసుకుంటే ఆ ప్రాంతాలపై నెహ్రూకి ఎంత చిన్న చూపుందో అర్థమవుతోంది కదా. ఇటీవల కూడా చైనా ఈ విధానానికే పాల్పడింది. గాల్వాన్ ఘర్షణల తర్వాత చాలా ప్రాంతాలు చైనా ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లు మన భద్రతా బలగాలు తెలిపాయి. భారత్ తూర్పు లదాఖ్ లో మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 కోల్పోయిందని అక్కడ సీనియర్ పోలీస్ అధికారి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. తూర్పు లదాఖ్ లో కోరాకోరం పాస్ నుంచి
చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో భారత్ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహిస్తుంటాయి. కానీ మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 చోట్ల మన బలగాలు వెళ్ళలేకపోతున్నాయని కేంద్రానికి అందించిన నివేదికలో వెల్లడించారనమాట. ఈ ప్రాంతంలో భారత్ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనాకు సాకుగా చూపించి ఆ భూభాగాన్ని కలిపేసుకుందని ఆ నివేదికలో హెచ్చరించారు. అటువంటి ప్రాంతాల్లో బఫర్ జోన్లను సృష్టించి సరిహద్దుని వెనక్కి నెడుతోందని దీన్ని పేర్కొన్నారనమాట. చైనా అంగుళం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించుకునే వ్యూహాన్ని సలామీ స్లైసింగ్ అంటారని నివేదిక వెల్లడించింది. అయితే అక్కడ పెరుగుతున్న ఉద్రిక్తలను చల్లార్చడానికి చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్ జోన్లను అవకాశంగా మలుచుకుంటోంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి భారత్ దళాల కదలికలను పసిగడుతోంది చైనా. బఫర్ జోన్లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే, అంటే మన ఆర్మీ ప్రవేశించిన వెంటనే అభ్యంతరం కూడా చెప్తోంది. ఆ ప్రదేశం తమదని చెప్పేసి వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్ జోన్ల ఏర్పాటు పేరుతో భారత్ ని వెనక్కి నెడుతోందని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అయితే చెప్పారు. దీనిపై చైనా భారత్ అధికారుల మధ్య ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల నుంచి చైనా ఇప్పటికే వెనక్కి తగ్గింది. మరోవైపు సరిహద్దు ప్రాంతాలను తమ భూభాగమే అని నిరూపించుకునేందుకు చైనా చాలా పన్నాగాలు పన్నుతోంది. ఇందులో భాగంగా సరిహద్దుల దగ్గర గ్రామాలను కూడా గడుతోంది. ప్రస్తుతం శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో చైనా గ్రామాలను నిర్మిస్తోందని శాటిలైట్ ఇమేజ్ ద్వారా బయటపడింది. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు భారత్ చైనా దళాల మధ్య 2020లో ప్రతిష్టంభన కొనసాగిన ప్రదేశానికి తూర్పున దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో భారత్ ప్రాదేశిక భూభాగానికి అవతల వైపు ఉన్నాయన్నమాట. లడాఖ్లోని ఎత్తైన పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మించిన కొత్త వంతెనకు తూర్పున ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడ దాదాపు 100కు పైగా నిర్మాణాలు ఉన్నాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో పాటు హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడానికి స్ట్రిప్ కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదే పద్ధతిని ఉపయోగిస్తుంది చైనా. గతంలో కూడా డోక్లాం సమీపంలో గ్రామాలను నిర్మిస్తూ కవ్వించిందనమాట. గత 8 ఏళ్ల నుంచి చూస్తే ఇప్పటి వరకు ఆ వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో 22 గ్రామాలు జనాలను ఏర్పాటు చేసింది. 2020 నుంచి ఇప్పటి వరకు 8 గ్రామాలు నిర్మించినట్లు మనకు ఇవన్నీ శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తుంది. ఈ గ్రామాలు డోక్లాం సమీపంలో భూటాన్ భూభాగంలో పశ్చిమ ప్రాంతంలో కడుతున్న చైనా ఈ భూమి తమదే అని చెప్పుకుంటుంది. 2017 డోక్లాం సరిహద్దులో చైనా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో భారత్ అయితే అడ్డు చెప్పింది. అప్పుడైతే ఇరుపక్షాల మధ్య ఘర్షణ కూడా నెలకొంది ఆర్మీ వాళ్లకు. అప్పటి నుంచి ఈ వ్యూహాత్మక పీఠభూమిలో భారత్ సరిహద్దు వైపు చొచ్చుకు రావడానికి అయితే చైనా బాగా ట్రై చేస్తుంది. దాంట్లో భాగంగా భూటాన్ భాగాన్ని ఆక్రమించి గ్రామాలు నిర్మిస్తూ అక్కడ ప్రజల్ని ఇక్కడికి తరలిస్తోంది. ఈ విధంగా గ్రామాలను నిర్మించడం ద్వారా చైనా ఆ ప్రాంతాలని తమవిగా చెప్పుకునేందుకు ట్రై చేస్తుంది. దీనికి కౌంటర్ గా మన దేశం అటువంటి పన్నే చేస్తోంది. ఇప్పుడు అందులో భాగంగానే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అనమాట మోదీ ప్రభుత్వం. ఒకప్పుడు మన ప్రభుత్వాలు చైనాతో మెత్తగా వైఖరి అవలంబించేవాళ్ళు కదా, ఆ దేశంలో సఖ్యతగా ఉండడానికి ట్రై చేసేవి. డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఆ దేశంతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ యూపీఏ 2 హయాంలో నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైనా మైత్రి పట్ల పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము సరిహద్దు దగ్గర అభివృద్ధిని కావాలనే స్టాప్ చేశామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అది చైనాకి కోపం తెప్పిస్తుందని కూడా అన్నారు. చైనాతో ఫ్రెండ్షిప్ గా ఉండేందుకు ఆ ప్రాంతాల్లో రోడ్లు ఇట్లాంటివన్నీ సదుపాయాలు కల్పించలేదని కూడా చెప్పారు. అయితే ఇప్పుడుండేది కాంగ్రెస్ కాదు, మోదీ ప్రభుత్వం. శత్రువుకి ఎలా బుద్ధి చెప్పాలో తెలిసిన ప్రభుత్వం, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని భావించే ప్రభుత్వం. అందుకే చైనా సరిహద్దులో ఆ దేశానికి ధీటుగా సమాధానం ఇస్తుంది భారత్. 70 ఏళ్లుగా విస్మరించిన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని చేసి చూపెట్టారు మోదీ. అసలే మనకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ మహా తెలివైన వ్యక్తి. చైనాతో ఎలా డీల్ చేయాలో ఆయన కంటే ఇంకెవరికి బాగా తెలియదు. యుద్ధం మొదలైతే చైనాకి ధీటుగా జవాబిచ్చేందుకు ఈ రోడ్లు ఉపయోగపడతాయి. దీంతో పాటు తాజాగా శివాజీ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా పాంగాంగ్ సోలో భారత్ కి సాంస్కృతిక ముద్రను కూడా వేసింది మోదీ ప్రభుత్వం. కేవలం రోడ్ల నిర్మాణానికి పరిమితం అయితే అది భారత్ కి చెందినవే అని నిరూపించుకోవడం కష్టం కదా. శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు ద్వారా సాంస్కృతిక ముద్ర వేస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు ప్రపంచ దేశాల ముందు డ్రాగన్ కంట్రీ బ్యాడ్ బిహేవియర్ ను చూపించవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు వ్యూహాత్మకంగా పాంగాంగ్ సోలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మోదీ. ఎలా ఉంది మోదీ ఐడియా? మామూలుగా లేదుగా, ఈ అబ్బా తగ్గేదిలే అన్నట్లు ఉంటుంది. మరి దీని మీద మీరేం కామెంట్ చేస్తారో తెలియజేయండి. మీ అభిప్రాయం నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కామెంట్స్ ద్వారా నేను ఇంకా ఇన్స్పైర్ అవుతాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బోల్డెన్ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.